హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేణుస్ కిచెన్. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ రెడీగా లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ సింపుల్ దోశ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను తీసుకోండి. మెజర్మెంట్ కప్లోని 1/2 కప్ క్వాంటిటీ తోటి నేను ఈ రవ్వను తీసుకున్నానండి. మీరు అన్నిటినీ ఒకే కప్పుతో కొలిచి తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుని మరొక బౌల్ని తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు అటుకులను తీసుకోండి. నేను తిక్కుగా ఉన్న అటుకులను తీసుకున్నానండి. పల్చగా ఉన్న అటుకులనైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు రెండింటిని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇప్పుడు అటుకుల్లోకి 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగును వేసుకోండి. పుల్లగా ఉన్న పెరుగును మాత్రమే ఉపయోగించండి. అలాగే 1/2 కప్పు వరకు వాటర్ని కూడా అటుకుల్లో వేసుకోండి. రవ్వలోకి 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకుని రెండింటిని కూడా బాగా కలుపుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల్లో పెరుగుతో అటుకులు అలాగే వాటర్లో రవ్వ కూడా చక్కగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ముందుగా రవ్వను వేసుకోండి. నానబెట్టుకున్న వాటర్తోనే వేసుకోండి. అలాగే ఎక్స్ట్రాగా ఏం వాటర్ వేయకుండా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి అటుకులు పెరుగును కూడా వేసుకోండి. రెండింటిని కలిపి గ్రైండ్ చేయకండి. అలా గ్రైండ్ చేస్తే సాఫ్ట్గా అవడానికి ఎక్కువ టైం పడుతుంది. విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే పిండి మెత్తగా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, అలాగే దోశలు మంచి రంగులోకి రావడానికి కొద్దిగా పంచదారను కూడా వేసుకోండి. పంచదార ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. వాటర్ని వేయకుండా ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ వేయకుండా ఇలాగే గ్రైండ్ చేసుకున్నట్లయితే మీకు కూడా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేయకపోయినా ఈ దోశలు వస్తాయండి. కానీ చల్లారిన తర్వాత సాగకుండా ఉండడం కోసం కొద్దిగా వంట సోడాని వేసుకోండి. సోడాకి బదులుగా ఈ నూనెైనా ఉపయోగించుకోవచ్చండి. పుల్లటి పెరుగు ఉపయోగించడం వలన సోడా వేసినప్పుడు రెండు బాగా యాక్టివేట్ అయ్యి దోశలు మెత్తగా వస్తాయండి. ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 స్పూన్ ఆయిల్ని వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటూ మరీ పల్చగా స్ప్రెడ్ చేయకుండా కొంచెం మందంగానే దోశలు స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పై భాగంలో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఈ దోశలు ఆయిల్ లేకపోయినా కూడా చక్కగా వస్తాయండి. మీరు ఆయిల్ వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. పై భాగంలో పిండి ఆరేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. పై భాగంలో పిండి ఆరిపోయిన తర్వాత మూత తీసుకుని ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా దోశలను రెండు వైపులా కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ క్వాంటిటీ పిండితోటి మీకు 6 నుంచి 7 వరకు దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని బట్టి మీరు క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ దోశలు క్రిస్పీగా ఉండవండి, సాఫ్ట్గానే ఉంటాయి. మెత్తగా ఉండే ఈ దోశలను స్పైసీగా ఉండే ఏదైనా చట్నీతో కానీ లేదా పికిల్తో కానీ సర్వ్ చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ సింపుల్ దోశ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.